విశాఖ కుర్మన్నపాలెం వద్ద స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన దిగారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు. కార్మికుల తొలగింపును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి కార్మికులను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యమాన్ని పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కోర్మనపాలెం జంక్షన్ అంతా కూడా యుద్ధ భూమిని తలపించే విధంగా ఉంది. పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ ని సాక్షి టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. భారీగా పోలీసులను మోహరించి కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ప్రభుత్వం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. మనం మాట్లాడదాం. కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. సరే, ఏ విధంగా చూడాలి? వందలాది మంది పోలీసులను మోహరించి మిమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్యాకేజ్ ఇచ్చినట్టు ఇచ్చేసి ఈరోజు వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని, పర్మనెంట్ కార్మికుల్ని దుర్మార్గంగా తొలగించడానికి కేంద్రంలో ఉండే బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం కుట్ర పన్ని విచ్చలవిడిగా కార్మికులను తొలగించడానికి సిద్ధమైంది. ఇప్పటికే 1300 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించేశారు. మరో 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి లిస్టులు తయారు చేశారు. వాళ్ళుగా పర్మనెంట్ కార్మికులు కూడా తొలగించేస్తారంట. ఈ విధంగా కార్మికుల్ని విచ్చలవిడిగా తొలగించేసి ఈ ప్లాంట్ని ఇంకా దివాళా తీపించేసి ఆ విధంగా అమ్మేయాలనేటువంటి దుర్మార్గ బుద్ధితోటి ఈరోజు నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కలిసి ఈ కుట్రలు సాగిస్తూ ఉన్నది. మీద రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం మీనమేషాలు లెక్కించకుండా వెంటనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళందరినీ కంటిన్యూ చేయాలి. లేకపోతే ఈరోజు ఏంటంటే ఒక మా తాలూకు వ్యూహాలని మార్చుకుంటున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి ఒక కార్యక్రమం నిలబెట్టాం. ఏ విధంగా వీరు స్పందిస్తారని చూసి చేయడానికి మేము కూడా కొన్ని వ్యూహాలు మార్చి భవిష్యత్తులో అవసరానికి నిరవధికంగా సమ్మె వెళ్ళి మొత్తం ప్లాంట్ కార్యక్రమం స్తంభింపజేస్తాం. ఏ ఒక్కరిని తీయకుండా ఆపుతాం. దాని మీదట ఏ పరిణామాలు అవుతాయని దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. మాది రాజకీయం పోరాటం కాదండి. మాది జనడు పొట్ట కోసం మా పోరాటం. ఈరోజు 25-30 సంవత్సరాలు పెట్టి స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నాం. ఇక్కడ మేము చాలా ఎక్కువ పనిచేసి చాలా తక్కువ జీతాలు తీసుకుంటున్నాం. ఈ స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీలు కూడా తగ్గించారు. పర్మనెంట్ ఎంప్లాయీ తగ్గించి మా మీద కాంట్రాక్ట్ లేబర్ మీద పనిభారం పెంచి ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ని రాత్రి తొలగిస్తున్నారు. ఈ తొలగించే దాంట్లోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్యాకేజీ పేరు చెప్పి కార్మికులు తొలగించడం అనేది అన్యాయం. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం. ఇక్కడ భూములు త్యాగం చేసిన ప్రతి నిర్వాసితులు ఉన్నారు. ఇక్కడ భూములు త్యాగం చేసిన ఒక్కరికి కూడా మాట్లాడకుండా, నిర్వాసితులకు ఉపాధి లేకుండా, ఎప్పుడో అన్నమో రామచంద్ర అని మేము నిర్వాసితులుగా బండి జోలికి ఈరోజు పని లేకుండా చేస్తున్నారు. దీన్ని ఈరోజు కోరంపల్లి ఆర్చ్ దగ్గర మేము ఏదైతే ఉందో కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా రాష్ట్రాలకు చేస్తున్నాం. రేపు ఎమ్మెల్యే గారు, ఎంపీలు కూడా కలుస్తాం. 16వ తేదీని నిరవధిక సమ్మెకి కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధంగా ఉన్నామని సమావేశంగా తెలియజేస్తున్నాం. నిరవధిక సమ్మెకు వెళ్లేందుకు కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి కార్మికులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కోర్మన్నపాలెం జంక్షన్లో రాస్తారోకో నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళిక ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు వారందరినీ కూడా రోప్ వేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా గత ప్రభుత్వం ఉద్యమానికి సహకరిస్తే ఇప్పుడు అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మాట్లాడదాం. పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ ఉన్నారు. సార్, ఏ విధంగా చూడాలి? మీ పోరాటాన్ని పూర్తిగా అణిచివేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. మీకు పెద్ద ఎత్తున పోలీసుల నుంచి ఒక ప్రెజర్ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా? పోలీసులు ఇవన్నీ కడుపు కాలిన వాళ్ళకి ఈ వ్యవస్థ అంతా కూడా గవర్నమెంట్ వ్యవస్థ పనిచేయదు. కడుపు కాలినోడికి ఆకలి. నేను బొకారోలో నిర్వాసులకు ఉపాధి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ప్లాంట్ని పూర్తిగా బంధించి ఒక నిర్వాసుడు కూడా చనిపోయాడు అనమాట. మొత్తం రాష్ట్రంలో నుండి అన్ని రాజకీయ పార్టీలు రోడ్డు మీదకి వచ్చి అక్కడ నిర్వాసులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేశారనమాట. మరి ఇక్కడ ఎందుకు చేయరు? ఉన్న కార్మికులకి, ప్లాంట్ని అభివృద్ధి చేసిన కార్మికుల్ని, టెక్నికల్ సిబ్బందిని నువ్వేమో అనుభవం ఉన్న వాళ్ళందరినీ తీసేస్తున్నావు. నిర్వాసులకు గ్యారంటీ ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుండా నువ్వు ప్యాకేజ్ ఇస్తున్నావు, అది ఇస్తున్నావు అని చెప్తున్నారు. కార్మికుల భారమా, ప్రజల భారమా, కార్మిక కుటుంబాల భారమా అనేది ప్రజలు తేల్చుకుంటారు. ఒక్క కార్మికుని కూడా తొలగించడానికి వీలు లేదు. నిర్వాసులకు ఉపాధి ఇవ్వాల్సిందే. మేము ఇచ్చిన ప్యాకేజీ మేము కార్మికుల కోసం, ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇచ్చాం. స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్గా ఉండడానికి కోసం ఇచ్చామని చెప్పేసి రోడ్లు వచ్చి పోట్లాడకపోతే మటుకు చాలా తీవ్రమైనటువంటి పోరాటానికి కడుపు కాలిన వాళ్ళందరం కూడా రోడ్లు ఎక్కుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. మొత్తం మీద కార్మికులంతా కూడా కలుపు కాలి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఎంత అడ్డుకున్నా తమ పోరాటాన్ని
ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మికులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కలుగు చేసుకుని కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిలుపుదల చేయకపోతే పోరాటం మరో రూపంలో ముందుకెళ్లబోతోంది. ఆ దిశగా ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, కోర్మన్నపాలెం నుంచి.